70-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా రేసు గుర్రం పరిగెడుతున్నట్లే అలసట లేకుండా పరిగెంతించగల అమృతం ఈ నల్లేరండి. చేతులు కాళ్ళు విరిగిన వాళ్లకు ఇది గొప్ప ఆయుర్వేదం అండి. ఇట్టి సెట్ అవుతుంది ఈ నల్లేరు వలన. దీనిని సంస్కృతంలో వజ్రావళి అంటుంటారు, అస్థి సంధాన అని కూడా పిలుస్తుంటుంటారండి. జనరల్ గా అందరికీ తెలిసిన పేరు నల్లేరండి. దీనిని హెల్త్ కోసం పౌడర్ చేస్తుంటారు, ఆయుర్వేదంలో వేస్తుంటారు. ఇలా అందరికీ నచ్చేలా రోటి పచ్చళ్ళు చేసుకుంటుంటే అద్భుతంగా ఉంటుందండి. ఇది తీగలా పెరుగుతుంటుందండి. ఇంట్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు. కోట్లు ఇచ్చినా రాదండి ఇంత గొప్ప అమృతం. మొక్క స్టార్టింగ్ లో కొంచెం ముదురుగా, చివరిలో లేతగా ఉంటుందండి. ఇలా లేతగా ఉన్న కాడలను తీసుకొని పైన ఉండే పీచు తీసేయాలండి. లేతగా ఉన్న ఆకులను కూడా పచ్చళ్ళు వేసుకోవచ్చండి. దీని యొక్క రసం దురద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చేతులకు ఆయిల్ రాసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లు పీచు తీస్తూ కట్ చేసుకోవాలండి. ఇలా పీచుని మొత్తాన్ని పడేసుకోవడమేనండి. ఈ విధంగా రెడీ చేసుకున్న నల్లేరు ముక్కల్ని శుభ్రంగా వాటర్ లో యాడ్ చేసి ఒక 3-4 సార్లు వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని ఈ నల్లేరు ముక్కల్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని దానిలో 1 కప్పు వరకు వేరుశనగ పప్పుని, మినపగుళ్ళుని కూడా యాడ్ చేసి దోరగా వేయించుకోవాలండి. మినపగుళ్ళు వేస్తుంటే ఆ సువాసన హాయిగా ఉంటుంది కదా. వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో 1 కప్పు వరకు నువ్వుల్ని, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా తీసుకొని వీటిని కూడా 1 మినిట్ పాటు వేయించుకొని వీటి మొత్తాన్ని ఒక బౌల్లో కలెక్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా కలెక్ట్ చేసుకున్న దీనిని పక్కన పెట్టేసుకున్న అదే కడాయిలో మరో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నల్లేరు ముక్కల్ని ఆకులతో పాటుగా యాడ్ చేసుకొని మీ స్పైస్ కి తగ్గట్లుగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఈ రెండింటిని కలిపి వేయించుకోండి. సో ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా నీట్ గా వేగిన తర్వాత దీనిని ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే కడాయిలో ఆయిల్ అవసరం అనిపిస్తే యాడ్ చేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఒక 4 టమాటాల వరకు ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని దీనిలోనే చాలా కొంచెం చింతపండును కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకుంటూ మగ్గించుకోండి. ఈ టమాటా ముక్కలు ఈ విధంగా సాఫ్ట్ గా మగ్గిన తర్వాత దీనిలో 1 కప్పు వరకు పుదీనాను కూడా తీసుకోండి. పుదీనా వేయడం వలన ఈ పచ్చడి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి, చాలా బాగుంటుంది. సో పుదీనా పచ్చిమిర్చితో పాటు అయినా వేపుకోవచ్చు, ఇలా టమోటాలో కూడా వేపుకోవచ్చు అండి. ఇది మీ ఆప్షన్ మాత్రమే. సో ఓవరాల్ గా టమాటాలని, పుదీనా అన్నిటిని ఈ విధంగా వేపుకొని చక్కగా మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకొని మనం రోటి పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి రోటిని అయితే శుభ్రం చేసుకొని దానిలో ముందుగా వేయించుకున్న దినుసులను యాడ్ చేసి కచ్చాపచ్చాక చక్కగా దంచుకోవాలండి. ఈ విధంగా చక్కగా దంచుకున్న తర్వాత దీనిలో టేస్ట్ ని ఎన్హాన్స్ చేయడం కోసం బెల్లాన్ని తీసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి మనం పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకునేటప్పుడు వెల్లుల్లి కానీ బెల్లం కానీ ఏదో ఒకటి తీసుకోండి. రెండిటి కాంబినేషన్ బాగోదండి. సో వెల్లుల్లి వేసినా అద్భుతంగా ఉంటుంది, బెల్లం వేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిలోనే రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఈ స్టేజ్ లోనే ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, నల్లేరు కాడలను కూడా యాడ్ చేసి చక్కగా దంచుకోవాలండి. ఇక్కడ వచ్చి నల్లేరు కాడలు అనేవి ఫస్ట్ టైం దంచుకుంటున్న వాళ్ళు, పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్న వాళ్ళు అవి పీచు వస్తాయి అనే విషయం తెలియదు కదా. సో నల్లేరు కాడల్లో నుంచి కొంచెం పీచు అనేది ఎక్కువ వస్తుంటుందండి. మీకు తగులుతూ ఉంటే సపరేట్ చేసుకోండి, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవడం బెటరు. అలాగే గుప్పిడి కొత్తిమీర కూడా తీసుకొని దంచుకోండి, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. వీటిని కూడా చక్కగా దంచుకున్న తర్వాత దీనిలో ముందుగా మగ్గించుకున్న టమాటాలని, పుదీనాను కూడా యాడ్ చేసుకొని చక్కగా దంచుకోండి. చెప్పాను కదా, వెల్లుల్లి రెమ్మలు కానీ బెల్లం కానీ ఏదో ఒకటి తీసుకోండి. ఏది తీసుకున్నా కానీ టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. టమాటా, పుదీనా కూడా చక్కగా మెదిగాయండి. ఈ విధంగా నీట్ గా మెదిగిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకొని మనం చక్కగా పోపు వేసుకోవడమేనండి. సో మీకు పోపు ఇష్టం ఉన్నట్లయితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా తింటున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో పోపు దినుసులు కానీ ఎండుమిర్చి కానీ చక్కగా తగులుతూ ఉంటే చాలా మంది ఎక్కువ ఇష్టపడుతుంటారు కదా. సో దానికోసం మీకు టేస్ట్ కి తగినట్లుగా పోపుని అయితే యాడ్ చేసుకొని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుందండి. విరిగిన ఎముకల్ని అతికించి నడవలేని వాళ్ళను పరిగెత్తించేలా చేసి జలుబు, దగ్గు నుండి విముక్తిని ఇచ్చే ఈ నల్లేరుతో ఈ రోటి పచ్చడి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల నాకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.